Dear students, in this video, we will learn about internal and external compositions. Learning outcomes. At the end of this video, the student can be able to understand the definition of internal and external composition, examples of internal and external compositions, and solved problems. Coming to the internal composition. So what is internal composition? Let F be a non-empty set. If A circle B belongs to F, for all A comma B belongs to F, then circle is said to be an internal composition. Okay, let us see. See what I told? For all A comma B belongs to F, A circle B belongs to F అయితే మనము సర్కిల్ని ఇంటర్నల్ కాంపోజిషన్ అంటాం. ఈ సర్కిల్ అనేది ప్లస్ కావచ్చు, మైనస్ కావచ్చు, ఏదైనా లేదా మనం ఏదైనా యూజర్ డిఫైన్ చేసినది కాంపోజిషన్ కావచ్చు. సపోజ్ ప్లస్ తీసుకున్నాం అనుకోండి, ఎన్లో ఇంటర్నల్ కాంపోజిషన్ అవుతుందా లేదా చూద్దాం. సో ప్లస్ ఎన్ అంటే ఏమి? న్యాచురల్ నెంబర్స్, అన్ని పాజిటివ్ నెంబర్సే ఉంటాయి. 1 నుంచి స్టార్ట్ అవుతుంది, 1 2 3 సో అన్ని న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి. ఓకే, సపోజ్ 5,8 తీసుకున్నాం. సో 5,8 తీసుకుంటే 5 + 8 ఈజ్ ఈక్వల్ టు ఎంత? మనకు 5 + 8 అంటే 13 బిలాంగ్స్ టు ఎన్. కాబట్టి 13 ఎన్లో ఉంటుంది. కాబట్టి ఈ ప్లస్ని ఎన్లో ఏమంటాము? ఇంటర్నల్ కాంపోజిషన్ అని అంటాము. ఓకే, ఇది చూస్తుంటే మీకు ఆల్రెడీ ఈ కాంపోజిషన్ని మీరు ఆల్రెడీ డిఫైన్ చేసినట్టుగా మీకు గుర్తొస్తుందా? ఎస్, సెకండ్ ఇయర్లో మీరు బైనరీ కాంపోజిషన్ను డిఫైన్ చేస్తుంటారు ఇలాగే. సో ఇంటర్నల్ కాంపోజిషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ బైనరీ కాంపోజిషన్. చూడండి ఎగ్జాంపుల్స్. ప్లస్ ఈజ్ అన్ ఇంటర్నల్ కాంపోజిషన్. వాట్ అబౌట్ మైనస్? మైనస్ ఈజ్ నాట్ అన్ ఇంటర్నల్ కాంపోజిషన్. ఇందాక నేను చేస్తాను, ప్లస్ చేస్తే మనకి ఏమైంది? వచ్చిన నెంబర్ మళ్ళీ ఎన్లో ఉంది. కానీ మైనస్ చేస్తే చూద్దాం. సిన్స్ 2,3 బిలాంగ్స్ టు ఎన్, బట్ 2 - 3 ఏమవుతుంది? -1 నాట్ ఇన్ ఎన్. ఎన్లో మైనస్ వాల్యూస్ ఉండవు కాబట్టి మైనస్ ఈజ్ నాట్ అన్ ఇంటర్నల్ కాంపోజిషన్ ఇన్ ఎన్. Okay, coming to the external composition. What is external composition? Let V and F be two non-empty sets. If A circle alpha belongs to V, for all A belongs to F and for all alpha belongs to V, then circle is said to be an external composition in V over F. చూద్దాం ఇక్కడ. నేనేం చెప్తున్నాను? ఫర్ ఆల్ ఆల్ఫా బిలాంగ్స్ టు వి, ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఎఫ్ అయితే ఏ సర్కిల్ ఆల్ఫా బిలాంగ్స్ టు వి అయితే ఈ సర్కిల్ని విలో ఎక్స్టర్నల్ కాంపోజిషన్ అంటాం. సో సర్కిల్ ఈజ్ కాల్డ్ ఎక్స్టర్నల్ కాంపోజిషన్ ఇన్ వి ఓవర్ ఎఫ్. సో ఇక్కడ ఉన్న స్కేలార్, ఇక్కడ మనం ఏ అనేది ఎఫ్ నుంచి తీసుకున్నాము, ఆల్ఫా అనేది వి నుంచి తీసుకున్నాము. కానీ ఈ రెండింటికి ఏదైతే బైనరీ కాంపోజిషన్ మనం సర్కిల్ తీసుకుంటామో ఆ రెండింటిని చేసినప్పుడు వచ్చే వాల్యూ మనకి ఎక్కడ ఉండాలి? విలో ఉండాలి. అప్పుడు మనము సర్కిల్ని ఎక్స్టర్నల్ కాంపోజిషన్ ఇన్ వి అని చెప్తాం. ఓకే, ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్. ఫస్ట్ ఎగ్జాంపుల్, ప్లస్ ఈజ్ అన్ ఎక్స్టర్నల్ కాంపోజిషన్ ఇన్ సి ఓవర్ సి. ఇక్కడ మనం 2 సీనే తీసుకున్నాము. సి అంటే ఏంటి? మనకు కాంప్లెక్స్ నెంబర్స్. సో కాంప్లెక్స్ నెంబర్స్ మనం సి కాంప్లెక్స్ నెంబర్స్ అయితే, సో నేనేమంటున్నా? ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు సమ్ ఎక్స్ ప్లస్ ఐవై. దిస్ ఈజ్ బిలాంగ్స్ టు సి. సో ఇన్ ద సేమ్ వే ఏమన్నాము? సి ఓవర్ సి. కాబట్టి ఏ కూడా ఏ ఈజ్ ఈక్వల్ టు సమ్ A1 ప్లస్ IB1 తీసుకో. ఇట్ ఈస్ ఆల్సో బిలాంగ్స్ టు సి. సో ప్లస్ ఈజ్ కాంప్లెక్స్ అంటే ఏ ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఏమి? A1 ప్లస్ IB1 ప్లస్ ఎక్స్ ప్లస్ ఐవై. సో దట్ ఈజ్ ఈక్వల్ టు A1 ప్లస్ ఎక్స్
ప్లస్ మీకు ఇది ప్లస్ చేయడం తెలుసు b1 ప్లస్ y. a1 ప్లస్ ఎక్స్ ప్లస్ ఐ ఇంటూ b1 ప్లస్ వై, ఇట్ ఈస్ అగైన్ ఏ కాంప్లెక్స్ నెంబర్. a ప్లస్ ఐబి ఆ ఫామ్లో ఉంటే దాన్ని మనం కాంప్లెక్స్ నెంబర్ అంటాం. దిస్ ఈజ్ ఆల్సో కాంప్లెక్స్ నెంబర్ కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో కాంప్లెక్స్ నెంబర్ కాబట్టి మనం ఏమంటాము, ప్లస్ ఈజ్ అన్ ఎక్స్టర్నల్ కాంపోజిషన్ ఇన్ సి ఓవర్ సి అని అంటాం. ఇన్ ద సేమ్ వే డాట్ ఈజ్ అన్ ఎక్స్టర్నల్ కాంపోజిషన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్. సో డాట్ అంటే మల్టిప్లికేషన్. ఈజ్ అన్ ఎక్స్టర్నల్ కాంపోజిషన్ ఇన్ సి ఓవర్ ఆర్. చూద్దాం. సో ఇన్ సి ఓవర్ ఆర్ అంటే ఏమి, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు యాజ్ యూజువల్ ఎక్స్ ప్లస్ ఐవై బిలాంగ్స్ టు సి ఓవర్ ఆర్ సమ్ ఏ బిలాంగ్స్ టు ఆర్. అప్పుడు ఏమైనా తీసుకుందాం, ఏ ఇంటూ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ ఐ ఇంటూ ఏవై. సో ఆటోమేటిక్గా దిస్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు సి. కాబట్టి ప్లస్ ఈజ్ అన్ ఎక్స్టర్నల్ కాంపోజిషన్ ఇన్ సి ఓవర్ ఆర్. ఓకేనా? ఓకే. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. వాట్ ఈస్ థర్డ్ ఎగ్జాంపుల్? సో మల్టిప్లికేషన్ ఈజ్ నాట్ అన్ ఎక్స్టర్నల్ కాంపోజిషన్ ఇన్ ఆర్ ఓవర్ సి. ఇందాక మనం ఏం చేసినాం, ఇన్ సి ఓవర్ ఆర్. ఇప్పుడు ఇన్ ఆర్ ఓవర్ సి. ఓకే, చూద్దాం. ఏమన్నాం ఇప్పుడు, ఇన్ సి ఓవర్ ఆర్ మనకు ఎక్స్టర్నల్ కాంపోజిషన్ అయింది. ఇన్ ఆర్ ఓవర్ సి సమ్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్. సి ఏంటి, a1 ప్లస్ IB1 బిలాంగ్స్ టు సి కాంప్లెక్స్ నెంబర్. ఇప్పుడు ఏ ఇంటూ a1 ప్లస్ IB1 ఈజ్ ఈక్వల్ టు మనకేమవుతుంది, a1 ప్లస్ I ఇంటూ AB1. దిస్ ఈజ్ బిలాంగ్స్ టు సి బట్ నాట్ బిలాంగ్స్ టు ఆర్. కానీ మనకు డాట్ అంటే మల్టిప్లికేషన్ ఈజ్ అన్ ఎక్స్టర్నల్ కాంపోజిషన్ ఇన్ ఆర్ ఓవర్ సి అవ్వాలంటే ఏమవ్వాలి, ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు ఆర్ అవ్వాలి. సో ఆర్ అంటే ఏమి, రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్లో కాంప్లెక్స్ నెంబర్స్ ఉండవు కాబట్టి దిస్ ఈజ్ నాట్ అన్ ఎక్స్టర్నల్ కాంపోజిషన్. సో చూడండి, since a plus ib belongs to c and x belongs to r, but x into a plus ib is equal to x into a plus I into x into b is not in r. ఓకే, ఈ ప్రాబ్లం చేద్దాం మనం. ఏంటిది, does the set v of all ordered pairs of integers form a vector space over the field R with addition and scalar multiplication defined as follows. So addition ఎలాగా, యాజ్ యూజువల్ అడిషన్ ఏంటి, a1, a2 plus b1, b2 is equal to a1 plus b1, a2 plus b2 for all a1, a2, b1, b2 belongs to v. v అనేది సెట్ ఆఫ్ ఆర్డర్డ్ పెయిర్స్. ఈ a1, a2, b1, b2 అనేవి ఇంటీజర్స్ అంటే జెడ్, దే బిలాంగ్స్ టు జెడ్ అనమాట. సో ఆల్ఫా స్కేలర్ మల్టిప్లికేషన్ ఎలా డిఫైన్ చేస్తారు, ఆల్ఫా ఇంటూ a1, a2 ఈజ్ ఈక్వల్ టు యాజ్ యూజువల్గా ఆల్ఫా a1, ఆల్ఫా a2 అని డిఫైన్ చేస్తే ఫర్ ఆల్ ఆల్ఫా బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్ అండ్ a1, a2, బిలాంగ్స్ టు క్యాపిటల్ వి. అయితే మనం ఏం చూపించాలి, అండర్ దిస్ డెఫినేషన్స్ మనము వి ఈజ్ ఏ వెక్టర్ స్పేస్ అని చూపించాలి. సో నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, నేను వెక్టర్ స్పేస్ అని చూపించాలంటే మనకు 10 యాక్సియమ్స్ సాటిస్ఫై చేయాలి. అండర్ అడిషన్ 5 యాక్సియమ్స్ సాటిస్ఫై చేయాలి. అండర్ మల్టిప్లికేషన్ 5 యాక్సియమ్, అండర్ స్కేలర్ మల్టిప్లికేషన్ 5 యాక్సియమ్స్, టోటల్ 10 యాక్సియమ్స్ని సాటిస్ఫై చేయాలి. ఓకే, చూద్దాం సాటిస్ఫై చేస్తాయో లేదో మనము చూద్దాం. ఓకే, సో లెట్ వి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ai, aj such that for all ai, aj belongs to z. ai, ajలు జెడ్లో ఉండేలాగా మనము ఆర్డర్ పెయిర్స్ తీసుకుంటాము. అండర్ అడిషన్ చూద్దాం. సో ఇట్ ఈస్ ఈజీ టు సో దట్ v, ప్లస్ ఈజ్ అన్ అబిలియన్ గ్రూప్. v, ప్లస్ అనేది అబిలియన్ గ్రూప్ మనం ఈజీగా చూపించచ్చు. సో ఎలాగా, సో చూడండి, v ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ai, aj such that ai, aj
బిలాంగ్స్ టు జెడ్. సో ఏఐ కమా ఏజీ బిలాంగ్స్ టు జెడ్ కాబట్టి సో ప్లస్ క్లోజర్ ప్రాపర్టీ ఆటోమేటిక్గా సాటిస్ఫై చేస్తుంది. అసోసియేటివిటీ ప్రాపర్టీ కూడా విత్ రెస్పెక్ట్ టు అడిషన్ సాటిస్ఫై చేస్తుంది. ఇంకొకటి ఐడెంటిటీ ఎలిమెంట్ ఇక్కడ 0,0 బిలాంగ్స్ టు వి, ఎందుకంటే 0 బిలాంగ్స్ టు జెడ్ కదా, కాబట్టి ఐడెంటిటీ ఎలిమెంట్ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. ఇన్వర్స్ ఎలిమెంట్ ఏమవుతుంది, A1, A2కి ఇన్వర్స్ ఎలిమెంట్ ఏమవుతుంది ప్లస్ -A1, -A2 అనేది ఈక్వల్ టు మనకు 0,0 వస్తుంది. కాబట్టి -A1, -A2 అనేది కూడా ఇన్వర్స్ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఇన్ ద సేమ్ A1, A2 ప్లస్ B1, B2 విత్ రెస్పెక్ట్ టు అడిషన్ మనకు ఏం రాయొచ్చు, B1, B2 ఈజ్ ఈక్వల్ ప్లస్ A1, A2. సో విత్ రెస్పెక్ట్ టు అడిషన్ కామ్యుటేటివిటీ ప్రాపర్టీని కూడా సాటిస్ఫై చేస్తుంది. సో అన్ని ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేసింది కాబట్టి వి ప్లస్ను మనము ఏం చెప్పచ్చు, అండర్ అడిషన్ మనకు 5 యాక్సియమ్స్ను సాటిస్ఫై చేస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ అండర్ స్కేలార్ మల్టిప్లికేషన్ చూద్దాం. Under scalar multiplication, but V is not closed under scalar multiplication. Scalar multiplication అంటే ఏమి, ఏదైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ 5,6 బిలాంగ్స్ టు V. 5,6 అనేది మనకి ఇక్కడ ఇంటీజర్స్ అండ్ 1/7 బిలాంగ్స్ టు R, క్యాపిటల్ R. We have 1/7 into 5/6 is equal to 5/7, 6/7 not contained in V because 5/7, 6/7 are not integers. చూద్దాం, చూడండి నేను చెప్పిన ప్రకారము. సో ఇక్కడ మనము సెట్ V ఈజ్ ఈక్వల్ టు V ఈజ్ ఈక్వల్ టు ఏమి, సెట్ ఆఫ్ AI, AG such that AI, AG belongs to Z. ఓకే, ఇప్పుడు మనము ఏమన్నాము, A1, A2 బిలాంగ్స్ టు V తీసుకున్నాను. ఆ A1, A2 అని ఏమి తీసుకున్నాను నేను, 5,6 బిలాంగ్స్ టు V, ఎందుకంటే 5,6 బిలాంగ్స్ టు Z తీసుకున్నాను. కానీ స్కేలార్ మల్టిప్లికేషన్కి ఆల్ఫా బిలాంగ్స్ టు ఎఫ్ అనేది ఇక్కడ మనము రియల్ నెంబర్స్గా తీసుకున్నాం కాబట్టి సో 1/7 బిలాంగ్స్ టు R తీసుకున్నాం. అప్పుడు A ఇంటూ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏ అనేది తీసుకున్నాం, సపోజ్ ఏ అనేది ఇది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది A1, A2 ఇంటూ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు కదా 1/7 ఇంటూ A1, A2 అంటే ఏంటి 5,6 ఈజ్ ఈక్వల్ టు 5/7, 6/7 డస్ నాట్ బిలాంగ్స్ టు V, ఎందుకంటే 5/6, 6/7 అనేవి మనకి ఇక్కడ డస్ నాట్ బిలాంగ్స్ టు జెడ్, అవి ఇంటీజర్స్ కావు. కాబట్టి మనకు ఇది స్కేలార్ మల్టిప్లికేషన్ని మనకు సాటిస్ఫై చేయదన్నమాట. కాబట్టి హెన్స్ V ఆఫ్ R ఈజ్ నాట్ ఏ వెక్టర్ స్పేస్. ఓకే, ఇంకో ప్రాబ్లం చూద్దాం. సెకండ్ ప్రాబ్లం, డస్ ద సెట్ V ఆఫ్ ఆల్ ఆర్డర్డ్ pairs ఆఫ్ ఇంటీజర్స్ ఫార్మ్ ఏ వెక్టర్ స్పేస్ ఓవర్ ద ఫీల్డ్ క్యాపిటల్ R ఆఫ్ రియల్ నెంబర్స్ విత్ అడిషన్ అండ్ స్కేలార్ మల్టిప్లికేషన్ డిఫైన్డ్ యాజ్ ఫాలోస్. ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆర్డర్ పేర్స్ తీసుకున్నాము, అవి కూడా AI, AJ సెట్ ఆఫ్ AI, AJ సచ్ దట్ AI, AJ బిలాంగ్స్ టు ZA తీసుకున్నాము, ఓవర్ ఫీల్డ్ R తీసుకున్నాము. అయితే అడిషన్ ఎలా డిఫైన్ చేసామంటే A1, A2 ప్లస్ B1, B2 ఈజ్ ఈక్వల్ టు A1, A2 అవుతుంది. ఫర్ ఆల్ A1, A2, B1, B2 బిలాంగ్స్ టు V. స్కేలార్ మల్టిప్లికేషన్ ఎట్లా డిఫైన్ చేస్తాము, యాజ్ యూజువల్గా ఆల్ఫా ఇంటూ A1, A2 ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా A1, ఆల్ఫా A2 ఫర్ ఆల్ఫా బిలాంగ్స్ టు R అండ్ A1, A2 బిలాంగ్స్ టు V. ఓకే, అండర్ అడిషన్ సో సెట్ సొల్యూషన్ ఏంటి, వీ హ్యావ్ V ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ A, AJ ప్రీవియస్ క్వశ్చన్ లో ఎట్లయితే ఆన్సర్లో నేను తీసుకున్నాను అలాగే ఫర్ ఆర్ A, AJ బిలాంగ్స్ టు Z. అండర్ క్లోజర్ ప్రాపర్టీ లెట్ A1, A2 B1, B2 belongs to V. A1, A2 plus B1, B2 is equal to A1, A2 belongs to V. ఆల్రెడీ క్లోజర్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది, అసోసియేటివిటీ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది. చూద్దాం మనం అసోసియేటివ్ ప్రాపర్టీ. ఓకే, అసోసియేటివిటీ ప్రాపర్టీ ఏంటి, ఇక్కడ మనకు A1,
కామా A2, B1 కామా B2, C1 కామా C2 బిలాంగ్స్ టు V తీసుకుందాం. ఇది ఆల్ఫా అనుకున్నాం, ఇది బీటా అనుకున్నాం, ఇది గామా అనుకున్నాం. సో మనకేం కావాలి? ఆల్ఫా ప్లస్ బీటా ఆఫ్ గామా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ ఆఫ్ బీటా ప్లస్ గామా మనకు కావాలి. సో ఆల్ఫా ప్లస్ బీటా అంటే మనం ఏమి A1 కామా A2 ప్లస్ B1 కామా B2. మీరు గమనించినట్లయితే మనం ఎలా డిఫైన్ చేస్తాం మనము? ఓకే, సో A1 కామా A2 ప్లస్ B1 కామా B2 అంటే మనకు A1 కామా A2 వస్తుంది దానివల్ల. కాబట్టి A1 కామా A2 మనం డిఫైన్ చేసిన ప్రకారం ప్లస్ ఫస్ట్ ఆర్డర్ పేరు ఏదైతే ఉందో అదే మనకు రిజల్టెంట్ ఆర్డర్ పేరు వస్తుంది. C1 కామా C2 ఈజ్ ఈక్వల్ టు, సో ఫస్ట్ ఆర్డర్ పేరు ఏముంది ఇక్కడ మనకు? A1 కామా A2. సో సిమిలర్లీ ఇక్కడ మీరు చూడండి, సో A1 కామా A2 ప్లస్ C1 కామా C2 A1 కామా A2 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ఆఫ్ గామా ఏమవుతుందో చూద్దాం. A1 కామా A2 ప్లస్ ఆఫ్ B1 కామా B2 ప్లస్ C1 కామా C2. సో A1 కామా A2ను నేను ఇక్కడ అలానే రాశాను. ఇక్కడ B1 కామా B2 ప్లస్ C1 కామా C2 అంటే ఏమి? ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి మనకు? B1 కామా, దీనిలో ఫస్ట్ ఎలిమెంట్ B1 కామా B2 కాబట్టి B1 కామా B2 రాసాను. సో అగైన్ ఫస్ట్ ఎలిమెంట్ ఏమి? A1 కామా A2 ఈజ్ ఈక్వల్ టు మనకు ఇక్కడ A1 కామా A2 వచ్చింది. హెన్స్ సో మన దేర్ఫోర్ మనకేమైంది? అసోసియేటివిటీ ప్రాపర్టీని సాటిస్ఫై చేసిందనమాట. ఓకే, కమింగ్ టు ద ఎగ్జిస్టెంట్ ఆఫ్ ఇన్వర్స్ ప్రాపర్టీ. ఇన్వర్స్ ప్రాపర్టీ ఏమో చూద్దాం. ఓకే, సో ఇన్వర్స్ ప్రాపర్టీ ఏమి? ఇన్వర్స్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ ప్రాపర్టీ. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ ప్రాపర్టీ ఏంటి మనకి ఇక్కడ? A1 కామా A2 ప్లస్ E1 కామా E2 ఈజ్ ఈక్వల్ టు A1 కామా A2 దట్ ఈజ్ ఈక్వల్ టు E1 కామా E2 ప్లస్ A1 కామా E2 అయ్యేలాగా ఏమవ్వాలి? E1 కామా E2 బిలాంగ్స్ టు V అవుతే మనము ఎగ్జిస్ట్ అయిందని చెప్తాం. ఓకే, A1 కామా A2 ప్లస్ E1 కామా E2 అంటే A1 కామా A2 అకార్డింగ్ టు ద డెఫినేషన్. సో వాట్ అబౌట్ E1 కామా E2 ప్లస్ A1 కామా A2? ఏదైతే ఫస్ట్ ఆర్డర్ పేరు ఉందో అది మనకు రిజల్టెంట్ ఆర్డర్ పేరు కాబట్టి E1 కామా E2. కానీ మనకి ఏం రావాలి? ఇది A1 కామా A2నే వస్తే అప్పుడు E1 కామా E2 బిలాంగ్స్ టు Vని ఐడెంటిటీ ఎలిమెంట్ అంటాం. కానీ మనకి ఇక్కడేమో A1 కామా A2 వచ్చింది. E1 కామా E2 ప్లస్ A1 కామా A2 చేస్తే మనకి ఏమొచ్చింది? E1 కామా E2 వచ్చింది. కాబట్టి సో నాట్ ఈక్వల్ టు రెండు A1 కామా A2 రాలేదు కాబట్టి మనకి ఏమవుతుంది? ఐడెంటిటీ ఎలిమెంట్ నాట్ ఎగ్జిస్ట్. చూడండి, లెట్ A1 కామా A2 ప్లస్ E1 కామా E2 ఈజ్ ఈక్వల్ టు A1 కామా A2 బట్ E1 కామా E2 ప్లస్ A1 కామా E2 ఈజ్ ఈక్వల్ టు E1 కామా E2 నాట్ ఈక్వల్ టు A1 కామా A2. ఎందుకంటే ఇది A1 కామా A2 అవుతేనే మనకు ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి ఐడెంటిటీ ఎలిమెంట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ V. సో ఇక్కడ ఐడెంటిటీ ఎలిమెంట్ అనే ఎగ్జిస్ట్ అవ్వలేదు కాబట్టి మనకు V ఆఫ్ R ఈజ్ నాట్ ఏ వెక్టర్ స్పేస్. సో స్టూడెంట్స్, సో ఈ వీడియోలో మనం ఏమేమి తెలుసుకున్నాము? ఇంటర్నల్ కాంపోజిషన్, ఎక్స్టర్నల్ కాంపోజిషన్ డెఫినేషన్ నేర్చుకున్నాము. వాటి ఎగ్జాంపుల్స్ ఏమో నేర్చుకున్నాము. రెండు ప్రాబ్లమ్స్ వెక్టర్ స్పేస్, ఫస్ట్ ప్రాబ్లంలో మనకు స్కేలార్ మల్టిప్లికేషనే డిఫైన్ కాదు కాబట్టి వెక్టర్ స్పేస్ కాదని చూపించినాము. సెకండ్ ప్రాబ్లంలో మనకు ఐడెంటిటీ ఎలిమెంట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ కాబట్టి వెక్టర్ స్పేస్ కాదని చూపించినాము. ఓకే, థ్యాంక్ యూ.